ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ పై దాడి, తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఆయన కార్యకర్తలను కలుస్తున్నారని తెలియడంతో వివిధ జిల్లాల నుంచి 200-300 మంది కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అందుకు ముందు 2 రోజుల పాటు కార్యకర్తలను కలిశారు. దీంతో శుక్రవారం కూడా కలుస్తారని వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు చెప్పుకునేందుకు కార్యకర్తలు వచ్చారు. అయితే జగన్ బెంగళూరు వెళ్తున్నారని, శుక్రవారం కార్యకర్తలను కలిసే ప్రోగ్రాం లేదని చెప్పి అందరినీ పంపేశారు. ముందుగా 1 గంట సేపు కార్యకర్తలను కలిశారని చెప్పి కార్యకర్తల ఇంటి లోపలికి అనుమతించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు జగన్ వ్యక్తిగత సిబ్బంది డిపాజిట్ చేసుకున్నారు. అయితే విశాఖకు చెందిన పార్టీ నేతలతో జగన్ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్లేందుకు సిద్ధం కావడంతో కార్యకర్తలని కలిసేందుకు సమయం లభించలేదు. దీంతో ఇవాళ కార్యకర్తలని జగన్ కలవడం లేదని, వచ్చిన వారందరినీ వెనక్కి పంపేయాలని ఆదేశించారు. సెక్యూరిటీ సిబ్బంది అదే మాట చెప్పి కార్యకర్తలను ఇంటి బయటకు ప్రయత్నం చేశారు. అయితే జగన్ను కలిసి బాధలు చెప్పుకునేందుకు చాలా దూరం నుంచి వచ్చామని, అవకాశం ఇవ్వాలని వారిని ఎంతమందో పట్టుబట్టారు. సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా వారిని ఇంటి బయటకు పంపేశారు. వారి ఫోన్లను రోడ్డు మీద వేసేశారు. దీంతో కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. కొంతమంది కార్యకర్తలు జగన్ ఇంటి ముందే తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.